తెలంగాణలో నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఖమ్మంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఖమ్మంలో పరిస్థితి ఏందో మనం ఒకసారి మన ప్రతినిధి దేవేందర్ అడిగి తెలుసుకుందాం. దేవేందర్, చెప్పండి, ప్రస్తుతం ఖమ్మం వ్యాప్తంగా ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది పోలింగు? ఇప్పటికే బారులు తీరినట్టు అర్థమవుతోంది. ఎక్కడ చూసినా కూడా మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు ఉదయాన్నే. ఈరోజు ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఏంది? తాజా అప్డేట్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మహిళలు, పురుషులు అధిక సంఖ్యలోకి వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో బారులు తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓటు వేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు, మరి కొంతమంది ఓటు వేయడానికి వస్తున్నారు. దీంతో క్యూ లైన్ లో అయితే దాదాపు క్యూ లైన్ లో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇటు ఖమ్మం జిల్లాలో దాదాపు 183 గ్రామ పంచాయతీలకు, అలాగే 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 160 గ్రామ పంచాయతీలకు అయితే ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. అటు 1686 వార్డులకు దాదాపు 306 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1379 వార్డులకు ఈ రోజు ఎన్నిక జరుగుతుంది. అంటే దాదాపు 160 గ్రామ పంచాయతీలు కలిపి 451 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు వార్డులకు సంబంధించి 1377 వార్డులకు దాదాపు 3352 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితిని ఇటు మనం చూసుకోవచ్చు. ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 6 మండలాల్లో కూడా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కామెపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలపాలెం, ముదిగొండ. అంటే ఈ 6 మండలాల్లో కలిపి ముదిగొండ మండలం భట్టి విక్రమార్క అసెంబ్లీ సెగ్మెంట్ అయిన మధిర నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటు తిరుమలపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి వచ్చేసి ఇటు మంత్రి పొంగులేటి పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ కిందకి వస్తుంది. అంటే మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగించింది. మొత్తంగా ఇటు ఖమ్మం జిల్లాలో 192 స్థానాలకి దాదాపు 155 స్థానాలు హస్తగతం చేసుకుంటే, అటు బీఆర్ఎస్ కూడా 42 స్థానాల్లో విజయం సాటి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157 స్థానాలకు 115 స్థానాలు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అటు 37 గ్రామ పంచాయతీలు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన బలపరిచిన అభ్యర్థులు గెలిచిన పరిస్థితి ఇటు మొదటి విడత ఎన్నికల్లో చూసుకోవచ్చు. సో మనం ప్రస్తుతం రెండో విడత ఎన్నికల పోలింగ్ కేంద్రంలోని ఖమ్మం రూరల్ మండలంలోని ఎం వెంకటాయపాలెం గ్రామంలో ఉన్నాము. ఒక్కసారిగా మెగానైన్ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. బారులు ఉదయం నుంచి కూడా ప్రజలు బారులు తిరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ వీక్షించవచ్చు. సో క్యూ లైన్ లో ఓటు వేసేందుకు కూడా యువత అలాగే మహిళలు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇటు అధికారులకి అటు ఓటర్లకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ యాక్ట్ 163 కూడా స్ట్రిక్ట్ గా అమలులో ఉంటుంది. ఇటు పోలింగ్ కేంద్రం వద్ద ఇటు 200 మీటర్స్ కావచ్చు, అటు 200 మీటర్స్ కావచ్చు, ఎవరు కూడా అభ్యర్థులు లోపలికి రావద్దు. పోలింగ్ కేంద్రాల లోపలికి వచ్చి ఎవరు కూడా ఓటు అభ్యర్థించడంతో కూడా పోలీసులు గట్టి భద్రత అయితే ఏర్పడిన పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రెండో విడత ఎన్నికలకు సంబంధించి దాదాపు 2023 బ్యాలెట్ బాక్సులు అయితే అధికారులు ఇప్పటికే రెడీ చేశారు. 1831 కేంద్రాల్లో ఈ ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఖమ్మం జిల్లాలో దాదాపు 160 గ్రామ పంచాయతీలు జరిగే ఎన్నికల్లో దాదాపు 28 లొకేషన్స్ లో 304 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అయితే ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితిని మనం చూసుకుంటుంటే ఈ 304 క్రిటికల్ పోలింగ్ బూతుల వద్ద 3 అంచెల భద్రత కూడా ఖచ్చితంగా ఉంటుందంటే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణ వాతావరణం జరుగుతుంది. పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అంటూ కూడా ఇటు ఘర్షణ పడే పరిస్థితి ఉండడంతో కూడా ఇప్పటికే పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. రహీం.